రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఉమ్, ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఫస్ట్ వచ్చింది. అక్కడ ఎస్ఐబిలో ప్రణీత్ రావు అనే ఆయన ఉమ్, ఫస్ట్ దొరికాడు. అతను ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన హార్డ్ డిస్క్లు రికార్డులన్నిటిని ధ్వంసం చేశాడని అక్కడి నుంచి కేసు మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడు 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళుగా అదేమి కొలిక్కి రాలేదు, కానీ అప్పుడప్పుడు దీన్ని పొలిటికల్గా మాత్రం వాడుకుంటారు. ఉమ్, అంటే మనకి ఏ కేసులైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ కేసుల్ని ప్రత్యర్థుల్ని ఆ, ప్రజల్లో బదనాం చేయడానికి వీళ్ళు నేరం చేశారని ప్రజా కోర్టులో నిరూపించడానికి మాత్రమే ట్రై చేస్తారు తప్ప ఉమ్, కోర్టుల్లో తేలేదేమీ ఉండదు ఈ కేసులు. అందుకని ఏళ్ల తరబడి కేసులు అలాగే ఉంటాయి. సో ఇప్పుడు ఇది కూడా అంతే. ఫోన్ ట్యాపింగ్ అనేప్పటికి కూడా ఏమీ తేలలేదు, కానీ మళ్ళీ మళ్ళీ దీన్ని అవసరమైనప్పుడు బయటికి తీయడం, చర్చ పెట్టడం, మళ్ళీ అది మరుగున పడిపోవడం ఇదే జరుగుతుంది. ఈ క్రమంలో మళ్ళీ ఇది ముందుకొచ్చింది. ఆల్రెడీ ప్రభాకర్ రావు చాలా నెలలు లేకపోతే సంవత్సరాల పాటు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే 3 ఏళ్ళు అయింది కేసు బయటకు వచ్చి. ఉమ్, మొత్తానికి ఆయనే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన కూడా అరెస్ట్ అయ్యాడు. సో ఎందుకంటే ఆయనే దానికి డీజీగా ఉన్నాడు ఉమ్, ఇంటెలిజెన్స్గా. ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందండి. సో అట్లాగే రాధాకృష్ణరావు లాంటి వాళ్ళు కూడా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు వీళ్ళందరూ అంటే ఒకే కులం వాళ్ళని, కేసీఆర్ కులం వాళ్ళని పెట్టుకొని దాంట్లో తనకు అనుకూలమైన అధికారులను పెట్టుకొని కొంతమంది రాజకీయ నాయకులు, ఆ రాజకీయ నాయకులు ప్రత్యర్థులు కావచ్చు, తన పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది జడ్జిలు, జర్నలిస్టులు, ప్రముఖులు, వ్యాపారస్తులు, ఉమ్, సినిమా హీరోయిన్లు, ఇలాగా అనేక మంది మీద ఫోన్ ట్యాపింగ్ పెట్టడం. ఇందులో రాజకీయ నాయకులు ఎందుకు పెడతారంటే ప్రత్యర్థులు ఎవరైనా ప్రతిపక్ష పార్టీలో ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి, లేకపోతే వాళ్ళని బెదిరించి తమ పార్టీలో చేర్చుకోవడానికి. ఉమ్, ఇదే ఆరోపణలు గతంలో కూడా జగన్ కూడా తెలుగుదేశం మీద ఇదే ఆరోపణలు చేశాడు. చంద్రబాబు వైసీపీలో ఉన్న కొంత రాజకీయ నాయకుల మీద ఇది పెట్టి ఏబి వెంకటేశ్వరరావు గారు పెట్టి బెదిరించి వాళ్ళని చేర్చుకున్నాడని. అదే పద్ధతిలో ఇక్కడ కూడా జరిగిందని. రెండవది, తన పార్టీలో జరుగుతుంటే వాళ్ళు ఏమన్నా కుట్రలు చేస్తున్నారా, ఏం జరుగుతుంది అనేది వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి అది. ఉమ్, ఇక జడ్జిలు అంటే జడ్జిలను కూడా బెదిరించవచ్చు. జడ్జిలు ఏమన్నా ఇది ఉంటే వాళ్ళ ప్రైవేట్ వ్యవహారాలు అవన్నీ తెలుసుకోవడం ద్వారా ఏదన్నా కేసులు వచ్చినప్పుడు బెయిల్ కాదు మిగతా విషయాలు జడ్జిలను కూడా బ్లాక్మెయిల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉమ్, అట్లాగే వ్యాపారస్తుల నుంచి వ్యాపారస్తులు ఎవరు కూడా ఇవాళ లీగల్గా 100% లీగల్గా వ్యాపారాలు చేయలేరు. ఎంతో కొంత ఇల్లీగల్ వ్యవహారాలు ఉండకుండా బిజినెస్లు ఉండవు. సో ఆ డేటా అవన్నీ పట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం, ఉమ్, వ్యాపారస్తుల దగ్గర ఫండ్ కలెక్ట్ చేయడం, పార్టీ ఫండ్ అనడం, లేకపోతే ఇంకోటి అది చేయడం. అట్లాగే సినిమా హీరోయిన్లు ఎందుకు, ఇతనికి నచ్చిన కొంతమంది హీరోయిన్ల మీద, ముఖ్యంగా కేటీఆర్ మీద ఈ ఆరోపణలు వచ్చాయి. అవును, నచ్చిన వాళ్ళ మీద చేసి వాళ్ళ పర్సనల్ అఫైర్ తెలుసుకొని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి తనకు గెస్ట్ హౌస్కి పిలిపించుకొని వాళ్ళతో ఎంజాయ్ చేయడం అనేది చేశాడు అనేది ఒక ఆరోపణ. ఉమ్, అట్లాగే జర్నలిస్టులు వీళ్ళు ఎవరన్నా తనకు వ్యతిరేకంగా రాస్తూ ఉండి బలంగా ఉంటే వాళ్ళ మీద పెట్టడం. ఆ, అట్లాగే కొంతమంది పోలీస్ అధికారుల మీద కూడా పెట్టడం. అంటే అందరినీ కొంతమందిని కంట్రోల్లో పెట్టుకోవడం, కొంతమందిని పర్సనల్గా అది సెక్సువల్ యూజ్ ఫేవర్స్ చేసుకోవడం. కావచ్చు, లేకపోతే మానిటరీ పరంగా కావచ్చు వాడుకోవడం. ఇది ప్రధానంగా జరిగిందండి. మామూలుగా ఫోన్ ట్యాపింగ్ అనేది హోంశాఖ అనుమతితో జరగాలి. ఉమ్, అది ఎప్పుడు జరుగుతుందంటే సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, లేకపోతే టెర్రరిస్టులు కావచ్చు, లేకపోతే మావోయిస్టులు కావచ్చు, మావోయిస్ట్ సింపథైజర్స్ కావచ్చు, ఉమ్, ఇలాంటి వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ కోసం పర్మిషన్ యూజ్ చేస్తూ ఇస్తారు. ఉంటారు. అవును, సో దానికి అనుకూలంగా లీగల్ గా వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది. ఇది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ చూస్తుంటాయి. సెంట్రల్ లెవెల్లోనూ స్టేట్ లెవెల్లోనూ జరుగుతుంది. కానీ వీళ్ళు దాన్ని ఉపయోగించుకొని అనేక నెంబర్లు వేరేది ఇచ్చేస్తారు. మావోయిస్టులు అన్నట్టుగానే ఇచ్చేస్తారు. ఆ నెంబర్లు వీళ్ళకి తెలుసు ఎవరిదని. అట్లాగే అధికారులు కూడా, పోలీస్ అధికారులకు కూడా కొంతమందికి తెలుసు. ఇది మామూలుగా కూడా ఎలా జరుగుతుంటుందంటే, మామూలుగా కూడా ఎవరైనా ఇప్పుడు క్రైమ్లో కూడా మామూలుగా అయితే నెట్వర్క్ వాళ్ళకి లెటర్ పెట్టి పలాని ఫోన్ నెంబర్కు వచ్చిన కాల్స్ చెప్పండి, పలాని క్రైమ్లో మేము ఇన్వెస్టిగేట్ చేయాలని అఫిషియల్గా పెట్టచ్చు. ఉమ్, అప్పుడు వాళ్ళు అఫిషియల్ డేటా ఇస్తారన్నమాట. కాల్ రికార్డింగ్ డేటా అంటారు, అదంతా కూడా ఇస్తారు. సిడిఆర్ రికార్డ్స్ అంటారు. సో అదొక పద్ధతి ఇది. కానీ ఇప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీ మీద అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఆరోపణలు ఉన్నాయి. అవును, అంతకుముందు కూడా చంద్రబాబు కేసీఆర్ మీద ఆరోపించాడు. మా అప్పట్లో గొడవ జరిగి ఓటుకున్నాడు కేసు వచ్చినప్పుడు కూడా మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని. అవును, సో ఇది ప్రతి ఒక్కరి మీద జరుగుతుంది. ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు. ఇప్పుడంటే సెల్ ఫోన్లు అవన్నీ వచ్చాయి. ఇవన్నీ రాకముందు కూడా
ఫోన్ జనరల్ ఫోన్స్ తో ఫోన్ కూడా ట్యాపింగ్ అనేది ప్రతిసారి వచ్చేది. ఉమ్, సో ఇప్పుడు ఇలా వచ్చింది. మొన్న హరీష్ రావుని తీసుకెళ్లారు. హరీష్ రావు ఏమో సాక్షి అని చెప్పారు, నిన్నేమో కేటీఆర్ని తీసుకెళ్లారు. ఉమ్, సో కేటీఆర్ది కూడా నిన్న 11 గంటలకు స్టార్ట్ అయింది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో. సాయంత్రం 6:30 వరకు, అంటే దాదాపు 7:30 గంటల సేపు కేటీఆర్ని విచారించారు. విచారణ. అయితే కేటీఆర్ బయటకు వచ్చి తన వెర్షన్ ఏం చెప్పాడంటే, నేనే వాళ్ళని ఎదురు ప్రశ్నలు వేశాను, ఉమ్, అసలు నేను సినిమా వాళ్ళని చేసినట్టు మీకు ఎవరు చెప్పారు, మీకేమైనా ఆధారాలు ఉన్నాయా, మీరు ఎందుకు చెప్పారంటే సిట్ ఏమనిందంటే, మేము చెప్పలేదు, అసలు మా దగ్గర ఏం ఆధారాలు కూడా లేవు ఉమ్, అని సిట్ చెప్పింది. ఈ విషయం నేను బయట చెప్పొచ్చా అని అడిగితే చెప్పుకోండి అని కూడా అనింది సిట్. ఇవన్నీ కేటీఆర్ చెప్పాడు, ఓకే. అసలు నాకేం సంబంధం లేదండి. అంటే కేటీఆర్ ఒక వెర్షన్ చెప్పాడు, అంటే ఏమేం ప్రశ్నలు అడిగాయని. ఉమ్, అట్లాగే సజ్జనార్ కూడా ఒక ప్రశ్న ఇచ్చాడు. సజ్జనార్ ఏమిచ్చాడంటే, మేము ఇది 243 క్రైమ్ నెంబరు 2024లో ఉమ్, క్రైమ్ నెంబర్ 243 పంజగుట్లో నమోదైన కేసులో మాత్రమే దీని విచారణ జరుపుతున్నాము, ఉమ్, అంటే పర్టికులర్ కేసులో. అవును.